హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, 1 వీక్ బ్యాక్ ఒక రంగోలీ వీడియో అనేది నేను అప్లోడ్ చేశానన్నమాట. మీ అందరికీ నేను చెప్పాను కదా, అమ్మ చెప్పింది బియ్యం పిండితో ముగ్గు నేర్చుకోమని కంపల్సరీ చెప్పిందనేసి మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విషయం దృష్టిలో పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు అనేది నేర్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నాను. ఇది కూడా 1 వీక్ పట్టిందండి. ఈ ముగ్గు కూడా నేను వేసిన ముగ్గు 1 వీక్ పట్టింది. మీరు బియ్యం పిండితో ముగ్గును ట్రై చేస్తున్నారా లేదా మరి? నేనైతే కన్ఫర్మ్ ట్రై చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ముగ్గు మధ్యలో అక్కడక్కడ డ్రాప్స్ ఏమైనా పడిపోతాయేమనేసి చాలా జాగ్రత్తగా వేయడం అనేది జరుగుతుందనమాట. మెల్లమెల్లగా అలా ట్రై చేస్తూ ఉన్నాను. ఫుల్ఫిల్గా హార్ట్ టచ్ మీద వేస్తున్నాను, ఎందుకంటే హార్ట్ టచ్ మీద వేస్తున్నాను ఎందుకంటే పర్ఫెక్ట్గా రావాలనేసి ఎలా అయినా కన్ఫర్మ్ ట్రై చేస్తున్నాను అనమాట. ఇక అమ్మకి చెప్పాను, అమ్మ ఫుల్ఫిల్గా రాదు కానీ ఇలా నార్మల్గా ట్రై చేస్తాను అనేసి చేసిన ముగ్గు అనేది వీడియో పంపించాను. అమ్మ ఏమందంటే, ఇంకేం ట్రై చేయడము, చాలా బాగా వేస్తున్నావు అమ్మ, కన్ఫర్మ్ మంచిగా నేర్చుకున్నావు, అలానే నేర్చుకోవాలి ముగ్గు అనేది బియ్యం పిండితో కన్ఫర్మ్ రావాలనేసి పర్లేదు ఏదో ఒక మాదిరిగా బ్లస్ చేసిందనమాట. మంచిగా వేసామనేసి కొద్దిగా పుషప్ ఇచ్చింది. మీరు కూడా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను కాబట్టి కొద్దిగా సపోర్ట్ చేయండి మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, మీ సపోర్ట్ వల్ల నాకు కొద్దిగా ఫుల్ పుషప్ అనేది ఉంటుందన్నమాట. మరి ఇంకేంటి, ముగ్గు అలంకరణ కోసం పసుపు కుంకుమ కూడా అలా పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కడైనా సరే, వాకిట్లో అయినా సరే, గడప వద్ద అయినా సరే, ఎక్కడైనా కొద్దిగా టైం లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు.